హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే శనివారం పూజను ఇలా చేసుకున్నాను. నేనైతే వెంకటేశ్వర స్వామికి తులసి మాలను కట్టి శనివారం అయితే ఆయనకు సమర్పిస్తాను. మా ఇంట్లో తులసి చెట్లు అయితే చాలా ఉన్నాయండి. దాన్ని మాలలాగా చేసి ఆయనకైతే ప్రతి శనివారం వేసుకుంటాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి తులసి మాలలు, దళాలు కూడా. ఆయనకి ఏమీ సమర్పించకపోయినా ఒక దళం సమర్పించినా చాలు. ఎందుకు శ్రీకృష్ణుడు అంతటి వాడికి కూడా తులసి దళం అంటే ఎంతో ఇష్టము. అలాగనే శ్రీకృష్ణుడైనా రాముడైనా మన వెంకటేశ్వర స్వామి అయినా అంతా ఒకటే అండి. వీళ్ళు అందరూ కాకపోతే మనం ఇష్టమైన పేర్లతోనో పిలుచుకుంటాము. మనందరికీ, మన భారతీయ హిందువులందరికీ మన కులదైవం అయితే వెంకటేశ్వర స్వామినే. కాబట్టి మనం తప్పకుండా ప్రతి శనివారం అయితే ఇలా వెంకటేశ్వర స్వామికి కనీసం తులసి మాల కట్టలేని వారు కొంచెం తులసి దళాలైనా సమర్పించుకోవాలి. ఇలా సమర్పించుకుంటే ఆయనకి చాలా ఇష్టం అండి. ఆయన అనుగ్రహానికైతే మనం పాత్రలు అవుతాము. అలాగే నేను ఈరోజు పిండి దీపం కూడా పెట్టుకున్నానండి. 7 దీపాలు పెట్టలేకపోయినా కనీసం ఒక్క దీపమైనా శనివారం నాడు మనం గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ కొద్దిగా పాలు, తేనె, నెయ్యి, కొంచెం బెల్లం వేసి కలుపుకొని దీపాన్ని అయితే తయారు చేసుకొని నామాలు అయితే పెట్టుకోవాలండి. వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకున్న తర్వాత మనం 7 ఒత్తులు అయితే కలిపి ఆవు నేతితో కానీ, కొబ్బరి నూనెతో కానీ, నువ్వుల నూనెతో కానీ అయితే వెలిగించుకోవాలి. మొదటగా నేనైతే ఆ వెంకటేశ్వర స్వామి పిండి దీపాన్ని అయితే వెలిగిస్తున్నాను. అలాగే నేను కామాక్షి దీపం కూడా పెట్టుకుంటానండి. అదైతే కొన్ని తూర్పు వైపు అండి, ఒకటి పడమర వైపు కూడా పెడతాను నేను. ఎందుకంటే 2 వైపులా పెట్టుకోవచ్చండి మనము దీపాలు అయితే. కొన్ని దీపాలు అయితే తూర్పు చూస్తాయి, కామాక్షి దీపం అయితే పడమర వైపు చూస్తుందండి. అలాగే నిత్యము మనం దీపాలు వెలిగించుకుంటాం కదా, ఆ దీపాలను అయితే కంపల్సరీగా వెలిగిస్తాను. పిండి దీపం పెట్టుకున్నా సరే ఈ దీపాలు కూడా వెలిగిస్తానండి. అలా దీపాలు వెలిగించాక మనము అగరబత్తితోనే అయితే దీపాలు వెలిగించుకోవాలండి, లేదంటే ఏకహారతితోనైనా వెలిగించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా అయితే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ఓం శ్రీ మహాగణపతియే నమః అంటూ మనమైతే ముందుగా గణపతికి అయితే మనం ధూపం చూపించి అగరవత్తులను అయితే అలా పక్కకు పెట్టుకోవాలి. అలా కొన్ని అక్షింతలను అయితే తీసుకొని దీపం జ్యోతిం పరబ్రహ్మ దీపం జ్యోతిం జనార్దన దీపేనే ఆరతి పాపే దీపలక్ష్మి నమోస్తుతే అంటూ అలా అక్షింతల్ని దీపాల దగ్గర అయితే ఉంచుకోవాలి. ఇలా ఉంచుకున్న తర్వాత మనము దీపాలకి పసుపు కుంకుమ అలా దీపాలకి అలా చూపించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి మనమైతే కొన్ని నైవేద్యాలు కూడా సమర్పించుకోవాలండి. మనకు చేతనైనంతలో నేనైతే ఖర్జూర పండు, బెల్లము, కిస్మిస్లు అయితే పెట్టుకుంటాను ఖచ్చితంగా. లేదంటే మనం ముందుగా అన్నం వండుకున్న తర్వాత నిండుగుండ అన్నం తీసి అందులో కొంచెం పాలు అయితే వేస్తాను. పాలు, నెయ్యి, ఒక బెల్లం ముక్క, తులసి దళాలు అయితే పెట్టుకుంటానండి నేను. ఏదైనా ఓపిక ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రసాదాలు అయితే తయారు చేస్తాను. ఆయనకి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దళాలు అవి. ఇలా నేనైతే ప్రతి శనివారం ఇలా చేసుకుంటానండి. అలాగే ఇప్పుడు ఇలా వెంకటేశ్వర స్వామికి ఇంట్లో గుడిలో దీపం పెట్టిన తర్వాత నాకు హాల్లో అండి నాకు ఎంతో ఇష్టమైన శ్రీకృష్ణుడు ఉంటాడండి. నాకు చాలా ఇష్టము. ఆయన దగ్గర కూడా ఖచ్చితంగా దీపం అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే మనం ఇంట్లో ఇలా దీపం పెట్టకుండా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఇంట్లో ఉంటాయండి ఎప్పుడు. అసలు ఆ దీపమే మనకు లక్ష్మీదేవి. మనకి ఎంత చేత కాకపోయినా కనీసానికి లేచి ఇంట్లో ఒక దీపం పెట్టుకున్నామంటే ఎన్ని బాధలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా అసలు ఆ దీపాన్ని చూస్తూ అసలు కొన్ని అయితే మర్చిపోతామండి. చాలా అంత బాగా అనిపిస్తుంది ఇంట్లో దీపం ముట్టించుకున్న తర్వాత. అలా నేనైతే ఖచ్చితంగా హాల్లో కూడా వెంకటేశ్వర స్వామికి, శ్రీకృష్ణ స్వామికి అయితే ఖచ్చితంగా దీపం పెట్టుకుంటాను. అలాగే ఇలా అయితే చూసారా వెంకటేశ్వర స్వామికి ఎలా తులసి మాల సమర్పించానో అలా సమర్పించుకున్న తర్వాత అసలు ఈ తులసి మాల అంటే ఎందుకు వెంకటేశ్వర స్వామికి ఇష్టమో అయితే మనం తెలుసుకుందాము. అసలు తులసి మాలను ధారణం చేయటం వల్ల అసలు భక్తుల పాపాలు అయితే తొలగిపోతాయండి, మరియు వాళ్ళకి మోక్షం కూడా పొందుతారని విశ్వాసం. కాబట్టి స్వామికి తులసి మాల అందించడం చాలా శ్రేష్టమైన పూజ అని కూడా చెప్పుకోవాలి. అసలు ఈ వెంకటేశ్వర స్వామికి తులసి మాల ఎందుకు ఇష్టమో తెలుసుకుందాము. ఒకప్పుడు భూలోకంలో ఓ సత్యనిష్ఠుడు భక్తుడు ఉండేవాడు.
అతనికి శ్రీ మహావిష్ణువుపై అమితమైన భక్తి. అతడు ప్రతిరోజు తులసి మొక్కల్ని పండించి వాటి ఆకులతో అర్చన చేసేవాడు. భక్తి శ్రద్ధతో దైవానికి సమర్పించిన తులసి పువ్వుల సువాసన భూలోకాన్ని అధిగమించి స్వర్గానికి చేరింది. ఒకరోజు లక్ష్మీదేవి తులసి పూజ సుగంధాన్ని ఆస్వాదిస్తూ శ్రీ మహావిష్ణువును చూసి ఆశ్చర్యపోయింది. స్వామి, ఈ తులసి పువ్వుల సుగంధం ఎంతో ప్రత్యేకము. దాని శుభ్రత, పవిత్రత అలౌకికంగా అనిపిస్తుంది అని అంది. విష్ణు మృదువుగా నవ్వి, తులసి లక్ష్మి తాత్విక స్వభావానికి సమానము. దాని స్వచ్ఛత భక్తుడి నిష్టను ప్రతిబింబిస్తుంది. కాబట్టి నాకు తులసి మాలను ధరించడం ఎంతో ఇష్టము. ఇది నా భక్తుల భక్తికి నిదర్శనం అని చెప్పారు. చూసారా అండి, ఇలాంటి కథలు ఎన్నో తెలుసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమ తులసిమాల అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే భక్తులు తనకు తులసిమాల సమర్పించి ఆయన అనుగ్రహాన్ని అయితే పొందుతారండి.